కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే అలయక విసుకక పరిగెత్తాలంట. తగిన కాలమందు పంట కోతము. మనం మేలు చేటి యందు విసుకక యుందుము. మనం అలయక మేలు చేస్తే కనుక తగిన కాలం పంట కోతము. అలసిపోకుండా పరిగెత్తాలంట, విసుకకోకుండా. ఇక్కడ చూడండి, మనం మేలు చేటి యందు విసుకక యుందుము. ప్రార్థనలు, విశ్వాసములు, దేవునికి ఇచ్చట్లో, మందిరానికి వెళ్ళటంలో, లేదా దేవుని ప్రేమించటంలో, ఆరాధించటంలో, గణపరచటంలో ఇక్కడ అంటున్నాడు, మనం మేలు చేట యందు మరి విసుగుకోక, అలసిపోక, అలయక మేలు చేస్తే తగిన కాలములో పంట కోతము. అవును, దేవునికి వాక్యం తగిన కాలములో. మరి దేవుడు తగిన కాలములో నీకు పంట కోసేలాగా దేవుడు సాయం చేస్తాడంట. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో గ్రేట్ థింగ్స్ జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, మీ ఎయిమ్స్ అన్ని దేవుడు నెరవేర్చునుగాక, మిమ్మల్ని గోల్ వైపు దేవుడు పరిగెత్తింపచ్చేనుగాక. సాతాను దాని సంబంధమైన ప్రతి ఆటంకం యేసు నామములో మీ జీవితాలకెళ్ళి, మీ మార్గాలకెళ్ళి, మీ పరిసరాలకెళ్ళి, మీ కుటుంబంలోకెళ్ళి యేసు నామములో తొలగిపోనుగాక. గురి వైపే పరిగెత్తాల, వెనుకకు ఉన్నవి మనిషి పరిగెత్తాలా. ఇక్కడ దావీదు అన్నట్టుగా సదాకాలం యెహోవా యందే నా గురిని నిలుపుచున్నాను. నిత్య జీవం వైపే, పరలోకం వైపే. అవును, నీ దృష్టి, నీ పిల్లల దృష్టి, నీ భార్య దృష్టి, నీ భర్త దృష్టి అంతా కూడా ఆ గోల్ వైపు ఎప్పుడైతే ఉంటుందో మనకు కావలసినవన్నీ కూడా ఈ భూమి మీద అనుగ్రహించబడతాయి పిల్లరా. మరి చూడండి, మార్కు సువార్త దేవునికి వాక్యంలో కనుక చూస్తే 5వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ విషయాన్ని మనం చూడవచ్చు పిల్లరా. దేవునికి వాక్యంలోంచి గాస్పుల్ మార్క్ 5th చాప్టర్ కనుక చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యాయూర్ అనే వ్యక్తి సమాజపు మందిరపు అధికారి. మరి కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చారు. మరి యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. అటువైపు వెళ్తున్నప్పుడు రక్తస్రావం గల స్త్రీ వస్తుంది. మరి దారిలో వెళ్తున్నప్పుడు ఆమె వచ్చి యేసే చెంగు పట్టడం, మరి ఆయనలోంచి ప్రభావం వెళ్ళి ఆమె బాగవటం, స్వస్థత నొందటం, యేసు ప్రభు అక్కడ నిలబడటం, ఆలస్యం అవ్వటం మనం చూస్తున్నాం. అయితే సమాజ మందిరపు అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె బాగలేదు, చనిపో సిద్ధంగా ఉంది, ఇంకా చనిపోలే, దయచేసి వచ్చి మీరు బాగు చేయాలా, స్వస్థపరచాలా, దయచేసి మీరు రండి అయ్యా అన్నప్పుడు ఈ మధ్యలో ప్రభు ఆగటం, ఒక స్త్రీ రావటం, మరి తను బాగుపడటం, అక్కడ అందరికీ చెప్పటము, ఇలా జరుగుతున్న సమయంలో ఇంటి వద్ద నుంచి కొంతమంది వచ్చారంట. చూడండి, దేవునికి వాక్యం చూస్తే మరి 5వ అధ్యాయం 35వ వచనం చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీకు ఎందుకు బోధకుని శ్రమ పెట్టదు అని యేసు వారి చెప్పిన మాటల యందు లక్ష్యముంచక భయపడకుము, నమ్మిక ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఇక్కడ చూడండి, మన ఫోకస్ డిస్టర్బ్ అవడానికి, మన లక్ష్యం తప్పిపోవడానికి లోకములో ఉన్న మనుషులు, లేకపోతే వేరొక వారు, వేరొక పరిస్థితులు, అపవాది, లేతే స్నేహితులు, రకరకాలుగా మరి మాటలు వినబడతాయి. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది, కొందరు వచ్చి అంటున్నారు కదా, నీ కుమార్తె చనిపోయింది అనగా ఇక హోప్ వదిలేసి నీ పని నువ్వు చేసుకోయా, నువ్వు వెళ్ళిపో. మరి ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, యేసు వారు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచక భయపడక నమ్మిక మాత్రం ఉంచము. నీ గురి చెదిరిపోయింది అనుకోకు, దేశము నీకేస్తాడు ఆయన. దేశములో నిన్ను ఆశీర్వదిస్తాడు, దేశములో నేను ఉన్నతుడుగా మారుస్తాడు. ఎప్పటికీ పేదరికములో ఉండవు, రోగగ్రస్తంగా ఉండవు, అదే మంచం మీద ఉండవు, బలహీనతతో ఉండవు పిల్లరా. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే లక్ష్యము తప్పిపోతుందో, గురి లేదా గోల్ లేదా ఎయిమ్ లేదా ఫోకస్ ఎప్పుడైతే మన జీవితంలో తప్పిపోతుందో, దేవుని నుంచి పొందవలసిన దాన్ని మనం పొందలేం. మరి మనుషులందరూ వచ్చి అంటున్నారు కదా, అయ్యా ఎందుకయ్యా బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు, పదా వచ్చి అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, యాయూరుతో అంటున్నాడు, ఈ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు, అవును నువ్వెంత మాత్రం కూడా భయపడక నమ్మిక మాత్రం ఉంచము. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో కుటుంబ సమస్యల, అనారోగ్యంతో బాధపడుతున్నారా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా, నీ ఇంట్లో నెమ్మది లేదా, ఉద్యోగంలో సమస్యనా? మరి ఇక్కడ చూస్తే యేసు అంటున్నాడు, యేసు వారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచక. నీ లక్ష్యం ఎప్పుడు తప్పిపోతుంది తెలుసా? నీ ఎయిమ్, నీ గోల్ ఎప్పుడు తప్పిపోతుందంటే ఇతరుల యొక్క మాటలు విన్నప్పుడు, పరిస్థితులు చూచినప్పుడు,
అపవాది యొక్క స్వరము విన్నప్పుడు మరి నీ గోల్, నీ యొక్క జీవితంలో మరి ఎప్పుడు చెదిరిపోతుందంటే వీటి యందు లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు పొందవలసిన స్వస్థత, ఆరోగ్యం, సమృద్ధి, ఐశ్వర్యం, అభివృద్ధి, నీకు కావలసిన అద్భుతం, మరి ఏదైతే ఆత్మల సంపాదన కొరకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యము తప్పిపోతుంది. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక. మరేమో తప్ప, వారు చెప్పింది ఏమైనా తప్పు కాదు ప్రియులారా, అక్కడ జరిగింది కరెక్టే. కానీ దానికి మించి చేయగలడాయన, అద్భుతములు చేయగలడాయన, మరణమును జీవంగా మార్చగలడాయన, స్వస్థత పరచగలడాయన, క్యాన్సర్ తీసివేయగలడు, కిడ్నీలో రాళ్ళు తీసివేయగలడు, కొత్త కిడ్నీలు ఇవ్వగలడు, లివర్ బాగు చేయగలడు. ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి శ్రమ అయినా యేసయ్య మరి ఏ కార్యమైనా చేయగలడు. ప్రభు అంటున్నాడు కదా, ఎందుకే ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం, ఆయనే సమస్తం. ఆయన మూలముగా, యేసు క్రీస్తు వారి మూలంగా సమస్తము కలిగెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన రక్తములు పాప క్షమాపణ. ప్రియులారా, ఇక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. పేతురు, యోహాను, యాకోబులను పట్టుకెళ్తున్నాడు. పిల్లరా, వారందరూ అక్కడ చూచి గొల్లుగా ఏడుస్తున్నట్టుగా లోపలికి పోయి అంటున్నాడు కదా, మీరేలా గొల్లుగా ఏడుచుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. చనిపోయిన చిన్నదాన్ని చూచి చనిపోయినట్టుగా చూస్తున్నాడు ప్రభు. నీ పరిస్థితిని చూచి మరి నీ గోల్ అంతా మరి అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇక జాబ్ రాదు, ఇక వివాహం కాదు, పిల్లలు పుట్టరు, డాక్టర్ లాగా చెప్పేశాడు కదా, పరిస్థితి మారిపోయింది. ఇక్కడ చూస్తే టోటల్లీ చేంజ్ అయిపోయింది. మరి చిన్న బిడ్డ చిన్నది చనిపోయిందంట. అవును, ఇక్కడ అంటున్నాడు, లోపలికి పోయి మీరేలా ఏడుచుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ అంటున్నాడు. అందుకు వారు ఆయనను అపహాసించిరి, ఎందుకంటే చనిపోయింది, చాలా టైం అయిపోయింది. వారందరూ చూచారు, జీవము లేదక్కడ. మరి దేవునికి వాక్యం అంటుంది, చిన్నదాని తల్లిదండ్రులను లోపలికి పిలిచి అందరి గదిలోకి వెళ్ళి ప్రభు అంటాడు, చిన్నదాని దగ్గరికి వెళ్ళి చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమని చెప్పగా, ఆ మాటకు చిన్నదాన లెమ్మని ఆమెతో చెప్పాను. ఆ లెమ్మని అర్థం, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆ చిన్నదాని యొక్క వయస్సు 12 ఏళ్ళంట. దేవుని యొక్క వాక్యం అంటుంది. వాట్ ఏ బ్యూటిఫుల్. ప్రియులారా, జరిగినది ఎవరికి తెలియకూడదని మరి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాను. ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తలి తాకుమి, చిన్నదాన లెమ్ము అనగానే వెంటనే లేచిందంట. దేవునికి వాక్యం అంటుంది. ప్రభు చూడండి, ఇక్కడ చనిపోయిందంట చిన్న బిడ్డ. 12 years, 12 సంవత్సరాలు చనిపోయిన ఆ చిన్నదాన్ని పట్టుకొని ప్రభు అంటాడు కదా, చిన్నదాన తలి తాకిమి, చిన్నదాన లెగు అనగానే వెంటనే లేచినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఇలా చూస్తున్నాం, మీ జీవితంలో అసాధారణమైన కార్యములు చేయగలడు, బలమైన కార్యములు చేయగలడు. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్యము సాధ్యం. మరి తండ్రి మరి దేవునికి వాక్యం చూస్తే తన లక్ష్యం అక్కడున్న మనుషుల మాటలు అందించినట్లయితే ఇంత గొప్ప కార్యాన్ని చూసి ఉండేవాడు కాదు. ఇప్పుడున్న పరిస్థితులు దుఃఖపెట్టేవి, బాధ పెట్టేటివి, నీ జీవితంలో కనబడేటివి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆర్థికంగా అప్పులు, అనారోగ్య సమస్యలు, నొప్పులు, అనేక రకాల సమస్యలు ఇలాగే ఉంటాయేమో అని విచారపడకు. దేవునికి వాక్యం అంటుంది, ప్రభు అక్కడే ఉన్నాడు. యేసు అంటున్నాడు, వారు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచక భయపడక నమ్మిక ఉంచు. అవును పిల్లరా, మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో, అబ్రహాము నమ్మెను, అది నీతిగా ఎంచనంట. ఆకాశ నక్షత్రాలు చూపి ఇగో ఇలాగుంటుంది సంతానం అంటే నమ్మాడంట. ఈ యొక్క వ్యక్తి కూడా నమ్మాడు. యాయూరు సమాజ మందిరపు అధికారి నమ్మాడు. నీవు కూడా నీ పరిస్థితులలో ఒకవేళ దిగజారినట్టుగా కనబడ్డా, వ్యతిరేకంగా కనబడ్డా, అంతా అయిపోయినట్టుగా కనబడ్డా, ఏమీ లేనట్టుగా కనబడ్డా, శూన్యంగా కనబడ్డా, విచారంగా కనబడ్డా, ఎలాగైనా పర్వాలేదు పిల్లరా. ఇక్కడ చూస్తే యాయూరు దేవుని మీద నమ్మకము పోనివ్వలేదు. తన గురి తప్పలేదు. తన గురి యెహోవా మీదే, దేవుని మీదే ఉంది, యేసు ప్రభు మీద ఉంది. కనుక యేసు ప్రభు కూడా మరి నమ్మదగిన దేవుడు, మరి గొప్ప కార్యము చేసినట్లుగా చూస్తున్నాం. ఇలా చూస్తున్నాం, మీ జీవితంలో దేవుడు బలమైన కార్యము మీ జీవితంలో జరిగించునుగాక. వెంటనే చిన్నదాన్ని చేయబట్టి తలి తాకుమి, చిన్నదాన లెమ్ము అంటున్నాడు. చిన్నవాడ, చిన్నదాన, యవనస్తుడా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో కూడా అంటున్నాడు, లేచి నడవాలా.
జీవం పోసుకుంది, లేచింది, కూర్చుంది, ఆహారం తింది, లేచి నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ప్రతి పరిస్థితిని యేసయ్య మార్చివేస్తున్నాడు పిల్లరా. మరి ఎప్పుడైతే మన లక్ష్యాన్ని దేవుని మీద నుంచి తొలగింపబడుతుందో మరి అక్కడ దేవుని కార్యాన్ని చూడలేం. ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికై వేగిరముతో పరిగెత్తాలా? మరి గురి యుద్ధకే పరిగెత్తాలా? దేవుని మీదనే నీ గురి ఉండాలా పిల్లరా? మరి ఉన్నతమైన నీ గురి నేనెంతగానో ఆశీర్వదిస్తుంది. ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో మరలా అంటున్నా, దేవుడు బలమైన కార్యములు జరిగించునుగాక.